దేవుని సన్నిధిలో అడుగుతున్నది కాదు, నా విషయంలో ఉన్న ఒకటి మాట్లాడకండి. మరియు ఈ సమయము దేవుడు మన పట్ల ఆకర్షించున్నారు కాబట్టి దేవుని దాస్తూ మన మధ్య ఉన్నారు. మరి దేవుడితో ఏం మాట్లాడుతున్నా మాట మనం వింటున్నాం, ఆ మాటను జీవించే ప్రకారంగా మనం జీవిస్తున్నాం. మరి సమయము దేవుని దానికి ఉపయోగపడుతుంది. మరి ఆయన మనకి దేవుని మాటల్లో మనకి ముందు నడిపిస్తారు. మనందరూ ఎక్కువ సరే, మంచిది. దేవునికి మహిమ గాక. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసుకుందాం అండి. నా మాటలు వినిపిస్తున్నాయి అందరికీ? ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ తండ్రి, నీ ఘన నీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి, గత దినములంతయు మమ్మల్ని కాచి కాపాడి నా తండ్రి మరొక దినము మాకు అనుగ్రహించారు. మేము ఇంకా సజీవ లెక్కలు ఉన్నామంటే మా బలము, మా శక్తి, మా నీతి కాదు కానీ తండ్రి నీ కృపయే మమ్మల్ని అయా నడిపించుచున్నది. నాయనా నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే నిన్ను ఆరాధించుటకు, నైనా నీ మాటలు వినుటకు, నీతో ఉండుటకు, సమయం గడుపుటకు అయ్యా ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని నాయనా దీవించిన ఆశీర్వదించండి అని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం. నాయనా పాటల ద్వారా నీ బిడ్డలంతా నేను స్తుతించున్నారు, నేను ఆరాధించున్నారు. దేవా నా తండ్రి మాతో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు అయ్యా. నీ మాటల్లో నిత్య జీవం ఉంది. ఆ మాటలు మా బ్రతుకును మారుస్తుంది. ఆ మాటలు మేము ఎలా బ్రతకాలో నేర్పుతుంది. ఆ మాటలు నా తండ్రి పరలోకం చేరుస్తుంది. అదే మాటలు నరకం నుంచి కాపాడుతుంది. కనుక తండ్రి నీ మాటలు మేము శ్రద్ధతో విని భయభక్తి కలిగి జీవించి నా తండ్రి నీకు లోబడి, నీకు విధేయత కలిగి తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, నీ ఇష్టాన్ని మేము తీర్చేవారుగా నీ బిడ్డలుగా మాకు దీవించండి, ఆశీర్వదించండి. నీ పాద సహాయం కోరుచు వింటున్న మా అందరికీ నీ హస్తాన్ని సమర్పిస్తూ నీవే మాకు రాజుగా కాపరుగా ఉండి నడిపించమని నీ ఆత్మ సహాయం కోరుచు. మహిమ ఘనత ప్రభావాలు నామలు కల్పిస్తూ ఈ ప్రార్థనని ప్రికుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగే కొంచెం నామ తండ్రి. ఆమేన్. మరొకసారి మనకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం ఎల్లప్పుడూ కలుగును గాక. అలానే ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న దేవుని దాసులకు, ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా విలువైన సమయము, చాలా దేవుడు మనకు అనుగ్రహించిన దినము ఇలా గొప్పదండి. మొట్టమొదటిగా మనం ఉదయం లేచి దేవునితో మొదటి సమయాన్ని గడిపినప్పుడు అది ఎంతో మన ఆత్మ జీవితానికి ఎంతో మంచిది. ఈ భాగ్యము కొంతమందికి అర్థం కాక మిస్ అయిపోతుంటారు. నిద్ర వలన కావచ్చు, వారి సొంత పనులు కావచ్చు, ఈ యొక్క దినాన్ని వారు పోగొట్టుకుంటుంటారు. ఇది విలువైన దినము, లేకపోతే విలువైన సమయము వారు పోగొట్టుకుంటుంటారు. కాబట్టి వినివారు ఉన్నవారు అందరూ కూడా ధన్యులు. ఎందుకంటే దేవుడు మాటలు ముత్యముల కన్నా విలువైనవి. దేవుడు మాటలు ముత్యముల కన్నా మరి విలువైనవి. అవి దొరుకుట అంటే అరుదు, కష్టమండి. అందరికి దొరకవండి. ఈ ముత్యాల కంట మరి విలువైన ఈ దేవుని మాటలు అందరికి దొరకవండి, కొందరికే దొరుకుతాయి. ఆ కొందరు ఎవరంటే దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని కనపరిచేవారు, దేవుడు అంటే ఇష్టపడేవారు. ఖచ్చితంగా వారు మొదటి సమయం దేవునికి ఇస్తారు. మరి దేవుడు కూడా తన బిడ్డలు ఎప్పుడు కూడా తనతో ఉండాలనే దేవుడు ఎప్పుడు కూడా తన నిండు హృదయంతో, నిండు ఆశతో కలిగి ఉంటాడండి దేవుడు.
మనం ఎప్పుడు కూడా తనతోనే ఉండాలని. తప్పిపోయినప్పుడల్లా మనకి గద్దించి మరలా తన రాజ్యంలో చేర్పించేవారు దేవుడు, మన దేవుడు. మనం చాలా రోజుల నుండి ఒక అంశంను నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ అంశం పేరు మీ అందరికీ తెలుసు, మరొకసారి నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా యేసు ప్రభు మనకు ఒక మాట, ఒక ఆజ్ఞ ఏం చెప్పారంటే మత్తయి సువార్త 6:33 మీరు ఈ భూమి మీద ఏది పొందాలన్నా మీరు అనగా మనం అందరము క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకం పొందాలంటే ఈ భూలోకం ఒకటే మార్గం అండి. ఒక మానవునికి ఈ భూలోకమే చివరి ఛాన్సు. ఇక్కడ విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు మరి ఛాన్సు ఉండదు. కనుక ఈ భూమి మీద మనము ఏదైనా సాధించాలి అండి. కనుక దేవుడు మనందరినీ ప్రేమించి చీకటి రాజ్యం నుండి మనకు తొలగించి సాతాను ఒక వల నుండి మనకు విడిపించి తన రాజ్యంలో ఉంచి అండి అప్పుడు ఏం చెప్పారంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొట్టమొదటిగా వెతుకు అండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుమని మనకి చెప్పడం జరుగుతుందండి. మత్తయి సువార్త ఆయన చెప్పిన ప్రసంగంలో, కొండ మీద చేసిన ప్రసంగంలో కొన్ని ప్రాధాన్యతలు ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ కొన్ని ప్రాధాన్యతలు మనం అలా చూసుకుంటూ వస్తున్నాం అండి. దాదాపు 13 ప్రాధాన్యతలు మనము ఇప్పటికీ 9 ప్రాధాన్యతలు విన్నాం, నేర్చుకున్నాం. మీకు ఎంతమందికి మరి జ్ఞాపకం ఉందో ఈ 9 ప్రాధాన్యతలు నాకు తెలియదు. కానీ ప్రతి ప్రాధాన్యత అది ఒక్కొక్క స్టెప్ మనకి పరలోకానికి దగ్గర చేరుస్తుంది. ఒక్కొక్క ప్రాధాన్యత మరి దగ్గర చేరుస్తుంది పరలోకానికి మనకి. కనుక ప్రతి ప్రాధాన్యత మనకు గొప్ప విలువైనది. ఉదాహరణకు ఆయన చెప్పారు, పరలోకంకు వెళ్ళాలంటే అండి దీనహీనులు గల వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మొదటి ప్రాధాన్యతలో అంటే దీనత్వం మనం చూపాలి, అప్పుడే పరలోకం పొందుకుంటాము అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పడం జరుగుతుంది 3వ వచనంలో అండి. అలాగే మళ్ళీ ఏమన్నారు, పరలోకం చేరాలంటే మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. నేను ఎలాగైతే వెలుగుగా ఉన్నానో మీరు కూడా అలాగే వెలుగు అంటే ఏంటి అండి? నీతిగా బ్రతకడము, పరిశుద్ధంగా బ్రతకడము. ఆ నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ అనేకులకి ఆ వెలుగు సంబంధమైన రాజ్యానికి నడిపించటము, అది వెలుగు చేసిన పని. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఏం చేస్తుందండి? రుచినిస్తుంది. అంటే మన క్రైస్తవ జీవితంలో ప్రతి మంచికి ఉపకారంగా ఉండాలి తప్ప అపకారంగా ఉండకూడదు. వారికి మేలు చేసేవారంగా ఉండాలి తప్ప వారికి కీడు చేసేవారుగా మనము ఉండకూడదు. అలా ఉదాహరణ చెప్పుకుంటూ యేసు ప్రభు మనకు వస్తున్నారు. 2వ ప్రాధాన్యత నీ సహోదరులు ప్రేమించు. 3వ ప్రాధాన్యత అలా మనం చూసుకుంటొచ్చో నీ మోహపు చూపు అంటే చూపుని చక్కగా ఉండాలి. అది ప్రాధాన్యతలండి. సహోదరుని ప్రేమించాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రాధాన్యతలు. ఇంకా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, నిజాయితీగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు అని చెప్పడం జరిగింది. అదొక ప్రాధాన్యత అండి. నీ ధర్మకార్యములు చేసినప్పుడు 10 మంది చూడాలి, 100 మంది మెచ్చుకోవాలి, అలాంటి మనసుతో నువ్వు ధర్మకార్యములు చేయొద్దు. అదొక ప్రాధాన్యత. నీ శత్రువులను ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థించాలి. ఈ శత్రువు అంటే ఈ మానవ అనేవాడు కూడా ఎవరు కూడా నీకు శత్రువు కాదు. శత్రువు అనేవాడు వాళ్ళు ఆకాశమందు తిరుగుతున్న దురాత్మలే మన శత్రువులు. వారు ఏం చేస్తారంటే మన ఆత్మను భ్రష్టం చేస్తారు. ఆ దురాత్మ మన ఆత్మలు ఏం చేస్తారంటే దేవుని దూరం చేస్తారు. వారే మనకు శత్రువులు తప్ప ఈ భూమి మీద ఈ మానవుడు కూడా మనకు శత్రువు కాదు. అందుకు అందరిని ప్రేమించమన్నాడు, అందరిని క్షమించమన్నాడు, అందరి కోసం ప్రార్థన చేయమన్నాడు అని. ఉపవాసం, మన ప్రార్థన ఎలా చేయాలి? సీక్రెట్గా, రహస్యంగా గదిలోనికి వెళ్ళి నీ తండ్రి అయిన దేవునికి ప్రార్థన. ఈ రోజుల్లో డంబం ఎక్కువ ఉంటుంది. నా ప్రార్థన చేసినప్పుడు 10 మంది వినాలి, మెచ్చుకోవాలి, అది వద్దండి. అది సీక్రెట్.
ధర్మకార్యములు సీక్రెట్, ప్రార్థన సీక్రెట్, ఉపవాసం సీక్రెట్, రహస్యము, అవన్నీ మనము మన తండ్రి ఇంకా మనము అనగా నేను నా తండ్రి, ధర్మరాజువై తన తండ్రి యెహోవా అండి, ఇంకా నారాయణమ్మ గారు తన తండ్రి యెహోవాకు తండ్రి. ఇంకా అలాగే అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారో, తిరునతమ్మ దేవుడు, చంద్రమ్మ దేవుడు, ఇంద్రమ్మ దేవుడు, అంటే అది సీక్రెట్ అన్నమాట. అలా చేసుకోవాలి మనం. ఇప్పుడు మనము 10వ ప్రాధాన్యతలో ఉన్నాం. 10వ ప్రాధాన్యత పేరు ఎవరికైనా తెలుసా? జ్ఞాపకం ఉందా? మనము ఏ విషయంలో మాట్లాడుకుంటున్నాము? 10వ ప్రాధాన్యత పేరు 9 విధిస్తాం, ఉపవాసంతో పాటు సరిపోయింది, మనం దాటిస్తాం. 10వ ప్రాధాన్యతలో ఉన్న ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 10వ ప్రాధాన్యత నేను ఏం చెప్తున్నాను? మూలము, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకొని మూలం, అది చెట్టు, ఇవన్నీ కొమ్మలు. ఈ ప్రాధాన్యతలన్నీ కొమ్మలు మనం అలా చూసుకుంటూ వస్తున్నాం. అంటే ఈ 10వ ప్రాధాన్యత పేరు ఎవరికైనా గుర్తుందా? 10వ అంశం పేరు ఎవరికైనా గుర్తుందా? లేకపోతే నేను చెప్తాను. ఓకే, సరే. భూమి మీద నీ ధనము నీ కొరకు కూర్చుకొనవద్దు. భూమి మీద ఏం చేయాలండి? మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తారు. ఎందుకు అంటున్నారు అలాగా? భూమి మీద ధనం సమకూర్చుకోవద్దని 10వ ప్రాధాన్యతలో. ఎందుకంటే ఈ భూమి మీద ఎంత సమకూర్చుకున్నా అది ఒక దినంన నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. నీతో వచ్చేది నువ్వు సంపాదించుకో అని యేసు ప్రభు అక్కడ చెప్పడం జరుగుతుంది. నీతో ఏదైతే వస్తుందో నీ వెంబడి నీ వెంబడి నీ భూమి మీద సంపాదించిన ఒకటి ఉంది. ఆ సంపాదన నువ్వు ఎంత సంపాదించుకో, అది నీతో వస్తుంది అని దాని భావం అండి. ధనం అయితే సమకూర్చుకోనవద్దు. ఇక్కడ దొంగలు ఉంటారు, తుప్పు పట్టేస్తుంది, చెద పట్టేసి, అంటే ఈ విధంగా ఈ ధనము సమకూర్చుకోనవద్దు అనేది మనం ఖచ్చితంగా మనం చూస్తున్నామండి. అది ఎక్కడుంది? మత్తయి సువార్త ఒకసారి చదివేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువు, ముందుకు వెళ్ళిపోద్దాం. 19:20 అనుకుంటాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19:20 అనుకుంటాను. చదివేసి మనం ముందుకు వెళ్ళిపోతాం త్వరగా. భూమి మీద నీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ కిమ్మతులు, ఉప్పును, పులివేయును, దొంగల కన్నవరికి దొంగలే జరుగుతుంది. ఓకే అండి, చాలా చక్కగా చదివి వినిపించిన సహోదరులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. భూమి మీద మీ కొరకు అంటే ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమటయు ఇంకా తుప్పును తినివేసును, తర్వాత దొంగలు అంటే దోచుకుంటారు. కనుక మీరు ఎక్కడ మరి ప్రభువా, మనం ఒక ప్రశ్న వస్తుంది కదా, మరి ప్రభువా మీరు లోకమంతా ధనమే వెనుక వెళ్తున్నారు, ధనము లేని వాడికి విలువ లేదంటారు, ధనము లేని వాడికి ఎటువంటి ఇక్కడ ఈ భూమి మీద ఎటువంటి అంటే మర్యాద కానీ ఏముండదు, సన్మానం కానీ ఏముండదు కదా, మరి ధనం ఏమో వద్దంటున్నావు నువ్వు అని మనం ఒక ప్రశ్న వేస్తే అంటే అక్కడ ఆయన జవాబు ఏమిస్తాడనంటే మనకి, మీరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. పరలోకంలో అంటే భూమి మీద ఉంటూ పరలోకంకి ఎలా మనం ధనం కూర్చుకోవాలి? అది ఏమంటున్నాడంటే, అచ్చట చెమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేయరు, దొంగలింపరు అని చెప్పడం జరుగుతుందండి. ప్రభువా మరి మనం ఒక ప్రశ్న అడిగితే, పరలోకంలో ఎలాగా తండ్రి మేము ధనం సమకూర్చుకోవాలి? అక్కడే మాకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఎక్కడ ఉందా? ఇప్పుడు ఉంది స్టేట్ బ్యాంక్, ఇంకా కనడా బ్యాంక్, ఎకో బ్యాంక్, అలాగా పరలోక బ్యాంక్ అని ఉందండి. ఉందా? ఎక్కడైనా మీకు ఎప్పుడైనా కనిపించిందండి పరలోక బ్యాంక్ అని రాయడం? స్వర్గో బ్యాంక్ ఒడియాలో, హెవెన్ బ్యాంక్ అని ఉందండి. ఎక్కడైనా చూసారా మీరు? చూస్తే నాకు చెప్పండి. లేదు కదండి. అండి ఉందండి. అది కనిపించని ఆత్మ ఎలాగైతే కనిపించదో అండి, పరలోకం ఎలాగా కనిపించడం లేదో, దేవుడు ఎలాగైతే కనిపించడం లేదో ఆత్మగా ఉన్నాడో, అలాగా ఈ పరలోక బ్యాంకు కూడా ఉంది. అయితే దానికి వాటిలో జమ చేసే ట్రిక్కు, లేకపోతే దీన్ని ఏమంటారంటే తరీకా, జమ చేసే విధానము వేరే ఉంటుందండి. మనము ఈ లోకరీతిగా బ్యాంకులో ఎలాగైతే మనం క్యాష్ పట్టుకొని వెళ్ళి రాసి మన అకౌంట్ పేరు రాసి అకౌంటు మన పేరు అన్నీ రాసి జమ చేస్తామే, ఆ రీతిగా ఉండదండి. ఇది రహస్యం, ఇది సీక్రెట్ అండి. అర్థమవుతుందని బాగా అర్థం చేసుకోండి. ఎలాగ మనం జమ చేయాలి,
ఎలా పరలోకం మనం దాచుకోవాలి అనేది సీక్రెట్లు కొన్ని చెప్తున్నానండి మీకు. అక్కడ ఎలా దాచుకోవాలంటే అండి, ఇప్పుడు మనము కిందసారికి లూకాసు వార్త పరలోక ఒక ఉదాహరణ చూసామండి. ఇప్పుడు మళ్ళొకసారి చూద్దాం. 12:33 లూకాసు వార్త 12:33 లూకాసు వార్త 12:33 నిన్న మన సారికి విన్నాం. మళ్ళొకసారి దాన్ని జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ముందుకి. మీకు కలిగిన వాటిని అన్ని ధర్మము చేయని పాతగిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకున్నది. ఓకే, దొంగవాడు చెమ్మటి కొట్టదు. ఓకే, 12:33 సహోదరులు చదివినిపించారు. వందనాలు. ఇక్కడ మనం చూస్తున్నామండి, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి అంటే పాదగలిగినని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అంటే ఇక్కడ కలిగినదంతయు అమ్మి, అంటే అమ్మిన వెంటనే మనం ఎప్పుడైతే దేవుని రాజ్యం కొరకు పని చేస్తామో ఆ డబ్బులని, మన సంపాదనను పరలోక విషయాలుగా ఇక్కడ ఏముందండి, తన రాజ్యం ఉంది, తన సంఘం ఉంది. దేవుని సంఘం ఇక్కడ ఉంది భూమి మీద. ఈ భూమి మీద ఉన్న సంఘం పట్ల నువ్వు ఏం చేయాలి? ఆ ధనాన్ని, నువ్వు సంపాదించిన ఆ ధనాన్ని, నువ్వు దాచుకున్న ఆ ధనాన్ని, అప్పుడు ఆ సంఘం విధాలుగా సంఘంలో నువ్వేం చేయాలి? నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి. అర్థమవుతుందండి నా మాటలు? నువ్వు దాచుకున్న ధనాన్ని నువ్వు ఎక్కడికో ఇంత సంపాదిస్తే నేను నా ఫ్యూచర్ బాగుంటుంది, నా పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అని మనం అన్ని లెక్క మనం ఏం చేస్తున్నాం? జమ చేసుకుంటూ పోతుంటాం. కానీ ఆ ఎంత జమ చేసుకున్నా, ఎంత దాచుకున్నా కూడా దేవుని బిడ్డలారా అంటే మన పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే తెలియక, అయ్యో సంఘంలో నేను ధనాన్ని ఖర్చు పెడితే అది పరలోకంలో జమ అవుతుందా? అవుతుందండి, దేవుడు చెప్తున్నాడు కదా. అదే చెప్తున్నాడు కదా దేవుడు మనకి. నువ్వు ఇక్కడ శబ్దాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. ఎక్కడి నుంచి అయితే శబ్దాలు వస్తుందో ధర్మరాజు భాయ్ మీరు గమనించండి. ఒక మాట నిన్ను కూడా చెప్దాం అనుకున్నాను. మీరు ఆ సౌండ్ను గమనించండి. ఏ శబ్దం అంటే ఎవరు ఆ నోరు, అంటే ఎవరు మాట్లాడేది, వారి నోరు అంటే మనకి అర్థమైపోద్ది కదా. పలానా అమ్మ, పలానా సహోదరు మాట్లాడేది అర్థమైంది వెంటనే మీరు కట్ చేసేయండి. ఏం ఆలోచించకండి మీరు. నేనైతే అలాగే చేస్తాను. ఎవరైతే నా యొక్క గ్రూప్లో నేను కలిపిన వారిలో ఎవరి నుంచి మధ్యలో మాట్లాడి నేను విన్నాను అనుకే కట్ చేసేస్తాను. నేను వెంటనే కట్ చేస్తాను. ఎందుకంటే వారి వల్ల 10 మంది డిస్టర్బ్ అవ్వడము అది మంచిది కాదు. దేవుడు కూడా సహించడు, గుర్తుపెట్టుకోండి. కనుక మీరు కూడా ఏం చేయాలంటే ఆ శబ్దం విన్నని మరి చెప్పకండి, మాట్లాడకండి అని అస్సలు అనకండి. డైరెక్ట్గా కట్ చేసేయండి. ఆ డైరెక్ట్ కట్ చేస్తే వారికి మరష్టమైన బుద్ధి వస్తుంది. అయ్యో నేను ఇలా చేయకూడదే, చేసిన ద్వారా కదా నాకు అంటే దేవుని గ్రూప్ నుండి, దేవుని సహవాసం నాకు వేరే చేసేసారు. ఇది దేవుని సహవాసం, గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా. మరొకసారి చెప్తున్నాను, ఇది మనము అందరము ఏదో ఒక టైం పాస్గా ఉండట్లేదు. ఇది దేవుని సహవాసము, ఇది దేవుని సంఘము, గుర్తుపెట్టుకోండి. దేవుని సంఘంలో ఎవరు కూడా తేలిక తీసుకున్నారా? దేవుని సంఘంలో దేవుని సహవాసంలో ఎవరు కూడా ఏం కాదులే నెగ్లెక్ట్గా నిర్లక్ష్యంగా ప్రవర్తించారా? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా అలా చేయకండి, మంచిది కాదు అది. మనం భయంతో భక్తితో ఉండాలి. మన దేవుడికి ఆరాధించుతున్నాం, ఉదయకాల సమయంలో దేవుని గణపరుస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. ఇదెంత గొప్ప సంగతి తెలుసా? కనుక పరలోకంలో ఎలా జమ చేయాలనేది మనకి నేర్పుతున్నాడండి యేసుప్రభు. నువ్వు ఈ ధనము, నువ్వు దాచుకున్న ధనము సంఘం నుంచి ఎలా సంఘంలో మనం ఖర్చు పెట్టాలి? ఉదాహరణకు సంఘానికి ఒక బాక్స్ కావాలి అనుకుందాం. సంఘానికి బాక్స్ ఎందుకు? ఆ బాక్స్ ద్వారా, మైక్ ద్వారా మనము అనేకలకి, ఎక్కువ మందికి మనం ప్రచురం చేయగలం. బాక్స్ లేదనుకో, ఒక 100 మంది వచ్చారనుకో సంఘానికి, అది మీటింగ్ పెట్టినప్పుడు, అప్పుడు ఏది మనం అది రెంట్ తెచ్చుకోవాలి. అదే మన సొంతదైతే
మనం రెడ్డి తెచ్చుకోక మనం మీటింగ్లు గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టుకోగలం. మరి ఎవరు పెడతారు? 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. బాక్సులు, మౌతులు, ఆ మైక్స్, ఆ సిస్టమ్, ఎలక్ట్రిక్ సిస్టమ్ అంతా కావాలంటే ఆ 10,000 రూపాయలు ఎవరు ఇస్తారు? అప్పుడు మీరేం చేయాలంటే, అయ్యా మనం గమనించాలి. సంఘంలో మీరు ఏవైతే వాక్యాలు వింటున్నారో వారు గమనించాలి. సంఘానికి ఏ అవసరత ఉంది అది మీరు గమనిస్తుండాలి. కుర్చీలు అవసరమై ఉన్నాయా? బాక్స్ అవసరమే ఉందా? ఇంకా దానికి ఏమంటారు, దొరి కింద వేస్తారు కదండి, దొరి అంటారు కదా, దొరి వేసుకుని కూర్చుంటారు కదా, అవి కావాలా? ఫ్యాన్ కావాలా? ఒక రూమ్ కావాలా? ప్రార్థన గుడి మన మందిరానికి ఒక మందిరం కావాలి కదా. మనం ఎంత తీసుకొని ఒక రెంట్ తీసుకుందాం, నడిపిద్దాం. అనేకులకు నేను ఒక నెలకి 500 రూపాయలు ఇస్తాను, నెలకి ఒక 2,000 ఇస్తాను. బ్రదరు మీ రెంట్ ఎంతైనా పర్లేదు, రెంట్ తీసుకుంటే ఆ రెంట్ డబ్బులు నేను ఇస్తాను. అలాగే మీరు ముందుకు రావాలి. మనమందరం ముందుకు రావాలి. మనమందరం ముందుకు రావాలి. నువ్వు మనం ఖర్చు పెట్టే ఆ సంఘాన్ని గురించి ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఆ ధనమంతా ఎక్కడ జమ అవుతుందండి? దేవుడు చెప్పిన రీతిగా పరలోకంలో. అర్థమవుతుందని చెప్పేసి ఎప్పుడు వాక్యం వినేసి మనమే అంటే జాగ్రత్తగా ఇంట్లో ఉండడం కాదు. మనం జాగ్రత్త పడుతూ ఇతరుల కోసం కూడా ఆలోచించాలి. నేను రక్షించిన రీతిగా ఇతరులు కూడా రక్షింపబడాలి అందుకోసం మనం ఆలోచించాలి అండి. సంఘం గురించి మన ధనం సమకూర్చాలి. ఇంకొక ఉపమానం విందాం. మత్తయి సువార్త ఇంకొక ఉపమానం విందాం. 13వ అధ్యాయము. నిన్న ఒకటి విన్నాం, ఈరోజు మరొకటి విందాం. మత్తయి సువార్త తీయండి. 13వ అధ్యాయం 13వ అధ్యాయము 44 చదవండి ఒకసారి. 44 చదవండి. ధర్మరాజు గారు చదువుతారు. 13:44. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని పెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అన్ని ఆ పొలము కొనును. పరలోక రాజ్యము అంటే పొలంలో దాచిబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మాడు. అంటే ఒక పొలాన్ని, ఆ పొలంలో ఉన్న ఆ బహుళత్యను లేకపోతే గొప్పతనాన్ని చూశాడు ఆ యొక్క పొలంలో. అంటే ఇక్కడ పొలం అంటే ఏమి కాదండి, ఆ పొలంలో దాచిబడిన ధనం అంటే ఏదో కదండి, పరలోకం అండి. ఇది ఈ రాష్ట్రం ఉపమానం పరలోక రాజ్యం గురించి ఉపమానం చెప్పడం జరుగుతుంది. పరలోకంలో అంటే పరలోకం సంపాదించిన ఒక వ్యక్తి అనగా తన పొలం అంతా అమ్మేసి ఆ పొలం కొండమంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే అంటే నీవు జీవితాంత కాలం ఎంత సంపాదించినే మనం ఇక్కడ ఏం దాచుకోలేము కనుక అంటే పరలోకం గురించి నా కష్టార్జితం అంతా మనం ఖర్చు పెడితే అంటే నేను చివరికి పొందుతాను. ఏం పొందుతానంటే పరలోకం పొందుకుంటానండి. అర్థమవుతుందండి? అంటే వెంటనే మీరు వెళ్ళి అమ్మేసి దేవుని రాజ్యం అని నేను చెప్పట్లేదండి. దేవుని బిడ్డల బాగా అర్థం చేసుకోండి. మనము మన ఇంటి కోసం ఎంతైతే ఆలోచిస్తున్నామో, ఎంత ఖర్చు పెడుతున్నాము, మన పిల్లల కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాము, బంధువుల కోసము పిల్లలు పేరెంట్లు అవుతే మనం కానుకలు ఇస్తున్నాము, వారు మనకు మెచ్చుకోవాలని అందరికన్నా ఎక్కువ ఇస్తున్నాము. ఈ విధంగా మనం లోకరీతిగా ఎంతో ఖర్చు పెడుతుంటామండి. అలానే పరలోక రాజ్యం విషయంలో కూడా మనం ఖర్చు పెడుతున్నామా? దేవుని బిడ్డలారా, ఖర్చు పెడుతున్నామా? అయ్యో ఇది అన్నిటికంటే విలువైనదే, అన్నిటికంటే ఎక్కువగా నేను ఖర్చు పెట్టవలసింది పరలోకం గురించి కదా. పరలోకం నేను పొందుకోవాలంటే నా ధనాన్ని నా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టలే అని మర్చిపోతుంటారండి చాలామంది. మనం మర్చిపోతుంటాము. పరలోక విషయంలో మనం ఖర్చు పెట్టడానికి వెనకాడుతుంటాము. సంఘానికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు కానుకలు ఎంత వేస్తుంటాము అంటే చెప్తే బాగుండదు కానీ చెప్పడం జరుగుతుంది. 10 రూపాయలు వేస్తారండి. కానుక పెట్లు 10 రూపాయలు వేస్తారు. కొంతమంది మరి కూడా
అయ్యో 10 రూపాయలు ఎక్కువ అయిపోద్దని 5 రూపాయలు వేస్తారు. ఉన్నారండి ఎలాంటి వారు. అంటే వారు అనుకుంటున్నారు వారే జ్ఞానవంతులు. నేను జ్ఞానవంతులు చూసారా, ఎవరు చూడట్లేదు కదా, నేను ఎంత ఇచ్చినా ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాను. పరలోకముందు తండ్రి చూస్తున్నాడు. నువ్వు ఎంత కానుకిస్తున్నావో తండ్రి చూస్తున్నాడండి. యేసుప్రభువు ఆ రోజు ఆ ఒక విధవరాలు వేసిన కానుక చూశాడండి, కళ్ళారు చూశాడా? కానీ ఆయనకి తెలుసండి అందరికన్నా ఆమె ఎక్కువ ఇచ్చిందని. ఎలాగ తెలుసుకున్నాడండి? మీరందరు ఇచ్చిన కన్నా కానుకల కన్నా ఆ యొక్క విధవరాలు ఇచ్చిన కానుక ఎక్కువ అన్నాడండి. ఎందుకంటే ఆయన అంతర్యామి. ఎవరిలో ఏముందో, ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు ఎంత ఇస్తున్నారో, అసలు దేవుని కోసం ఎంత ఖర్చు అంతా తెలుసండి. యేసుప్రభు ఆ రోజు అనేసాడు కదా, అందరికన్నా ఎక్కువగా అమ్మ నువ్వే ఇచ్చావని. ఎందుకు? తన కూడా ఉన్నదంతా వేసేసింది నీ కానుకపెట్టలో ఉన్నదంతా. రేపుడు గురించి నేను ఏం తినాలి అనేది ఆలోచించలే. దాని అర్థము అంటే ఏంటంటే, దేవునికి ఇచ్చేటప్పుడు మనము అనుకుతూ సనుగుతూ ఎంచుతూ డబ్బులు వెంచుతూ ఏదైతే చిన్న లోటో మన దగ్గర ఉన్న చిన్నది ఏది అతి చిన్న నోటు మనం ఇస్తాము. నువ్వు ఎలాగంటే పరలోకంలో జమ చేసుకుంటావు నీ ధనాన్ని? పరలోకంలో ధనం జమ చేసుకుంటే కదా నీకు పరలోకము. దేని బట్లారా మాట్లాడుతున్నారు మీరు, జాగ్రత్తగా ఉండండి. ఎలా అంటే మనం జమ చేసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు కదండి. ఇక్కడ మనం ఖర్చు పెడుతూనే అక్కడ పరలోకం మనకు జమ అవుతుంది. అక్కడ మనం ధన్యత పొందుకుంటాము. పరలోక రాజ్యం మనం సొంతగా చేసుకుంటాము. ఈ విధంగా మనం కొనుక్కోవాలి పరలోకాన్ని. ఈ విధంగా అంటే మన దేవుని గురించి ఆలోచించాలి. సంఘానికి ఏం కావాలి? అయ్యా మీటింగ్లు పెట్టండి, భక్తులను పిలిపించండి, ఊరు అందరిని పిలవండి. అది 100 మంది కావచ్చు, 200 మంది, 500, మేము పెట్టుకుంటాము, మేము ఖర్చు చేస్తాము, మేము చూసుకుంటామని ముందుకు రావాలండి. ముందుకు రావాలి. మన కుటుంబము, మన పిల్లలు, మన బంధువులు, మన అని ఉండిపోతున్నాం. కానీ పరలోకం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? పరలోకంలో ధనము నేను ఎక్కడ ఖర్చు పెడితే అక్కడ నేను పొందుకుంటాను అని దేవుడు చెప్పాడు నాకు అని ఎందుకు మర్చిపోతున్నాం మనము అండి? ఇంకొక ఉపమానం చూద్దాం. దాని కింద చదవండి సోదరులు, ధర్మరాజు గారు, దాని కింద చదవండి. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతే అమ్మి దాన్ని కొనును, మరియు పరలోక రాజ్యము సముద్రమును. చాలు ఒక బ్రదర్, ఒక్క నిమిషం, 45 చాలు. మరియు పరలోక రాజ్యము మంచి మృత్యములు కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. 45, 46 అంటే ఇక్కడ కూడా అలాంటిది ఒకటి వస్తుందండి. ఏంటిది? ఒక వ్యక్తి ఎలాగైతే ఒక దాచిన ధనమును ఆ ఒక పొలంను కొనడానికి తన ఆస్తులు అంతా అమ్మి కొనుక్కున్నాడో, పరలోకం సంపాదించుకున్నాడో, అలాగే ఇంకొక ఉపమానం ఇక్కడ మనకు కనిపిస్తుందండి. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో మరొక ఉపమానం ఏంటంటే, మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములతో కొన వెదుగుచున్న వర్తకునితో పోలినది. పరలోకం వెళ్ళాలంటే అండి ఏం చేయాలి? ఆ పరలోకం మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఎలా అంటే ఇక్కడ ముత్యాలు అనే పదం వాడబడుతుందండి. ఆ ముత్యాలు ఏంటిదండి? దేవుని విలువైన వాక్యములు. ఆ దేవుని విలువైన వాక్యములు మనం ఎలాగా మన ధనమును ఖర్చు పెట్టైనా కూడా సత్యవాక్యములు, ఒరిజినల్ అంటారు కానీ ఇప్పుడు ముత్యాలలో 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ఆర్టిఫిషియల్ అంటే డూప్లికేట్ ఉంటుంది. ఇంకోటి ముత్యాలు విలువైనది అనగా ఒరిజినల్ ఉంటాయి. అలాగే వాక్యము ఏ సంఘంకి వెళ్తే ఇక్కడ అది దేవుని వాక్యానుసారంగా బైబిల్ అనుసారంగా చెప్తున్నారు లేదా, నేను వినుతున్నది అది కరెక్టా కాదా, వాక్యానుసారంగా ఉందా లేదా, అది వాళ్ళ మనం పరీక్షించుకోవాలన్నమాట. కనుక ఆ వాక్యం మనం సంపాదించుకోవాలి.
ఎక్కడైతే సత్యవాక్యము మనం వింటామో ఆ సత్యవాక్యం మనము వెలకట్టి ఆ వాక్యం మనం సంపాదించుకోవాలి. అనుకో ఉదాహరణ చెప్తున్నా. ఎలాగంటే ఇప్పుడు గోపాల్పూర్లో నేను ఉంటాను. ఇప్పుడు తిన్నాతమ్మ కానీ, మన ఏం పేరు ఇంద్రమ్మ కానీ, చంద్రమ్మ కానీ, తర్వాత అమ్మ, అక్క అందరూ ఎక్కడ ఉంటున్నారు? అటు సైడ్ ఉంటున్నారు. బక్సి బజారు, కొందరు దర్గా బజారు, కొందరు అలాగ ఉంటున్నారు. కటక్లో సిటీ మధ్యలో ఉంటున్నారు. నేను గోపాల్పూర్లో ఉంటాను. గోపాల్పూర్కి అక్కడికి ఎంత దూరం? 7 కిలోమీటర్ దూరం ఉంది. మీకు మాకు 7 కిలోమీటర్ ఉంది. ఇక్కడ నేను మీటింగ్ పెట్టాను అనుకోండి, ఒక సభ పెట్టాను. ఆ సభలో ఏం జరుగుతుందండి? భక్తులు వచ్చి దేవుని వాక్యం ప్రసంగిస్తారు. అప్పుడు మీరు ఎలా వస్తారు? మీ ధనాన్ని ఖర్చు పెట్టి అక్కడి నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ ధనాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ నుండి మళ్ళీ మీ ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు మీరు ఏం చేసినట్టు? ఆ ముత్యములు, ఆ విలువైన వాక్యం అని చెప్పానండి, ముత్యాలు. ఆ విలువైన వాక్యమును, ముత్యాలను మీరు కొనుక్కునేటకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టారు, సమయాన్ని ఖర్చు పెట్టారు, దేవునికి ఇచ్చారు. అలాగన్నమాట. ఉదాహరణ చెప్పాను మీకు అర్థం కావాలని. అలాగా ఆ వాక్యం వినటానికి అది ఎంత దూరమైనా కావచ్చు, మన ధనాన్ని ఖర్చు పెట్టి వాక్యాన్ని వినాలి, అనగా వాక్యాన్ని సంపాదించుకోవాలి, అనగా వాక్యాన్ని కొనుక్కోవాలి. ముత్యాలను కొనుక్కుంటకు ఒక వ్యక్తి బయలుదేరినట్టుగా. అర్థమవుతుందండి దేని బట్లారా? విలువైన సంగతులు మీకు ఇప్పుడు చెప్తున్నాను. విలువైన ముత్యాలు ఇవి, విలువైన ముత్యాలు. ఎవరైతే దీన్ని దాచుకుంటారో పరలోక రాజ్యము వారిదే. ఓకే, మనం చూద్దాం దీనికి అర్థం, భావం ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట ఇష్టము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కులు తినును కదా అని చెప్పింది. ఇక్కడ ముత్యాలు ఏంటిది అనేది మీకు బాగా అర్థం కావాలని కొన్ని ఉదాహరణ చెప్తున్నాను. ఆ ముత్యాలు అనేది అక్కడ వాడడం జరిగింది కండి. ఆ ముత్యాలు అంటే ఏంటిది? అసలు ముత్యాలు అంటే దేవుని దృష్టిలో ఏంటిది? ఆ ముత్యాలు ఏంటిదో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఉపమానం చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి మనం చూస్తున్న మత్తయి సువార్త సహోదరులు చదివారు 15వ అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ ఏముందంటే, అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు ఇయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్కల పిల్లలు కూడా తన యజమానులు బల్ల మీద నుండి పడు కుక్కలు. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చూసామండి. ఇక్కడ దేవుని బిడ్డలు తినే ఆహారము అంటే అది ప్రతి ఒక్కరికి ఇవ్వబడదండి. ఎవరు పడితే అక్కడికి ఇవ్వడం జరగదండి. అది ఆ ఆత్మీయ ఆహారము అనే వాక్యము ఎవరు పడితే వారికి ఇవ్వడం జరగదు. అది చాలా విలువైనవి. అది దేవుని బిడ్డలకే కేవలం అది ఇవ్వబడతాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. ఓకే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఈ ముత్యాలు అంటే ఏంటిది మనం తెలుసుకోబోతున్నాం. ముత్యాలు అంటే చెప్పాను కదండి, వాక్యం అనేది నేను చెప్పాను కదండి. ఇక్కడ మనం చదువుతాండి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. అంటే కుక్కలకు పందులకు వేయకండి. ఇక్కడ కుక్కలంటే ఎవరండి? పందులంటే ఎవరండి? ఎందుకు విలువైన వాక్యములు వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు పందికి ఎంత శుభ్రపరిచి బాగా డీటెయిల్స్ కడిగి మంచిగా భోజనం చేద్దురా అక్కడ లోనికి వచ్చేసి కూర్చుంటే చేస్తుందండి. అలాగా కాదండి, నేను బురదలోనే ఉంటాను అని అంటే దాని స్వభావం.
తన స్వభావం అలాంటిది. అలాంటి స్వభావం కలిగిన వారు పందులు ఈ లోకంలో ఉన్నారు. కుక్క తన వాంతుకు తిరిగినట్లు అంటే ఏం చేస్తుంది? కుక్క కక్కిన వాంతును మళ్ళీ తింటుందండి. అంటే దాని అర్థం అండి, అలాంటి స్వభావం గల వారు ఈ ప్రజలు ఉన్నారు భూమి మీద. పవిత్రంగా బ్రతుకుతుంటారు. బ్రతికి మరలా ఏం చేస్తారు? మరలా అదే పాపంలోకి తిరిగిపోతుంటారండి. మరలి అదే దొంగతనం, అదే వ్యభిచారం, అదే చెడు మనసు, అదే మోసము, అదే కక్ష, అదే కుళ్ళు. అంటే దేవుళ్ళు ఉన్న తర్వాత కూడా ఇలాంటి వారు ఉన్నారంటే ఉన్నవారికే చెప్తున్నారు. కుక్కలు వాళ్ళు అలాంటి వారు కుక్కలతో సమానము, పందులతో సమానము. అలాంటి వారు దేవునిలో బ్రతకకంట, దేవునిలో పరిశుద్ధంగా బ్రతకకంట మరలా లోకంలో కలిసిపోవడము దేవుని దృష్టిలో పందులు, కుక్కలు. దేని బట్టి ఎలాగ అంటున్నాను మీరు అపార్థం చేసుకోకండి అండి. దేవుడు వాక్యంలో ఉంది, నేను చెప్తున్నాను. అది అంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పోతారో, వాక్యానికి వ్యతిరేకంగా పోతారో దేవుని బట్లరా వారికి అంటే మనం పరిశుద్ధంగా బ్రతుకుతే అంటే అది విలువైన ముత్యాలు మన కోసం దేవుడు మనకి యేసుప్రభు మనకు ఇస్తున్నాడండి. అండి పరిశుద్ధమైనది అనగా వాక్యము, అది కుక్కలకు పెట్టకూడి. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారండి, ఆర్ఎస్ఎస్ ఉంటారు తెలుసా, మీకు తెలుసా? ఆర్ఎస్ఎస్ భజనలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని చెప్పండి, వాళ్ళ అర్థం కాదండి, తిరిగి మీకు కొడతారు, తిరిగి మనకు కొడతారు. అయ్యో యేసుప్రభు మీ కొరకు రక్తం కార్చాడయ్యా, యేసుప్రభు మీకోసము ప్రాణం పెట్టాడయ్యా, నువ్వు నమ్ముకుంటే రక్షణ పొందు అని మన స్వభావంతో మన మంచితనంతో చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు? ఈడు అంటే దేశ విరోధి, వీడు మన మతంలో కాక వేరే మతానికి ప్రచారిస్తున్నాడు, మతం పేరు పెట్టి వాడికి కొట్టి అవసరం పడితే చంపేస్తారు. ఇలాగే ఎంతమంది చంపలేదండి? మాట్లాడుతున్నారు, మీరు బాగా మాట్లాడుతున్నారు, ఏంటి వింటున్నారు నాకు అర్థం కావట్లేదు. చూడండి ధర్మరాజు భాయ్, ఎక్కడి నుంచి వస్తున్న మాటలు గమనించి కట్ చేసేయండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధ చూపిన వారు మనకి ఏం శ్రద్ధ చూపిస్తారు వీరు? దేవుని వాక్యానికే విలువైన వారు మనకేం విలువిస్తారు వీళ్ళు? జాగ్రత్తగా అమ్మ, తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు, జాగ్రత్త. ఇది విలువైన ముత్యాలు మీ దగ్గరికి వస్తూనే మీరు దాచుకోండి, వెతుకుకోండి, సంపాదించుకోండి ముత్యాలను, మీ హృదయాలను దాచుకోండి. ఇది మీకు పరలోకం చేరుస్తుంది. దేని బట్లరా సైలెంట్గా ఉందాం, మాట్లాడద్దు అండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. ఇప్పుడు ఉంటారండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. భంజనగర్లో మహిర్భంజ్లో ఒక భక్తుడికి చంపేశారండి 1999లో. గుర్తుందండి? ఒక భక్తుడికి చంపేశారు. ఎక్కడ? మహిర్భంజ్లో. దారాసింగ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి ఆ భక్తుడికి 2 కుమారులు ఉంటారు, మొత్తం తగలబెట్టేశారండి ఆ జేబునే. ఎందుకు? ఆ ముత్యాలమైన విలువైన వాక్యాలకు చెప్పడానికి వెళ్ళాడండి భక్తుడు అక్కడికి. కానీ వాళ్ళకి అర్థమయ్యాడా? అదేనండి, అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకూడి. వేసిన అవి అంటే ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చునేమో. వాళ్ళకి అర్థం కాక చీల్చేశారండి దేవుని బిడ్డలకు, దేవుని భక్తులకు చీల్చేశారండి, కాల్చేశారండి. జాగ్రత్తగా మనం ఉందాం, వివేకం కలిగి ఉందాం అండి. దేవుని ముత్యాలకి అర్థం కాని వారికి ఎంత చెప్పినే వారు అర్థం కాక మనకే చంపడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి ఉన్నారు అనుకునే కదా మనకి యేసుప్రభు జాగ్రత్తగా చేస్తున్నాడండి. ఇప్పుడు మనకేం అర్థమైందా? ముత్యాలంటే ఏంటిదో? ముత్యాలంటే దేవుని పరిశుద్ధమైన వాక్యములు. దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉందాం. కట్ అయిపోయింది, ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం, లైన్ కట్ అయిపోయింది. The number you have dialed is currently busy. Please try
ఓకే, సరే. అందరూ లైన్లో ఉన్నారా? అందరు లైన్లో ఉన్నారండి? ఓకే, ఓకే, సరే సరే అండి. కుక్కలకు పెట్టకూడదు అని చెప్పాడండి. అంటే చాలామంది అంటాడు కుక్క చాలా విశ్వాసం కలదండి. ఏం విశ్వాసం కాదండి. కుక్క అపవిత్రమైనదని గ్రంథం చెప్తుంది. పంది అపవిత్రమైనది గ్రంథం చెప్తుంది అండి. ఒక ఉదాహరణ చెప్తానండి కుక్క కోసం. బరంపూర్లో ఒక దుకాణం ఉంటుందండి, లోయా బ్రదర్స్, ఓ మార్వాడి సంస్థ అని, గొప్పది, చాలా పెద్ద. ఇప్పుడు కటక్లో ఎలాగైతే పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి కానీ కూన్స్ కలెక్షన్, అంబార్, బిక్కే టెక్స్టైల్, పెద్ద పెద్ద ధనవంతులు వీళ్ళందరూ, టీఎం, వీళ్ళు అలాంటి వాళ్ళు. బరంపూర్లో ఒక వ్యక్తి చాలా ధనవంతుడు, చాలా ఆయనకి ధనం ఉంది అండ్ ఆస్తుపాస్తులు తిరగలేదు, దుకాణాలు చాలా ఉన్నాయి. తన అల్లుడు ఒకసారి తన ఇంటికి వస్తాడండి. అంటే మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయిందండి తన కుమార్తెతో. వచ్చినప్పుడు వాళ్ళు ఒక కుక్క పెంచుంటారండి. ఇವರು అశోక్ అని, మా ఓనర్ పేరు చెప్తున్నాను, పెంచిన కుక్క. అది అలా పులిలాగా ఉంటుందండి దాని సైజు. మరి ఏమైందో ఆ రోజు కానీ సంగతి చెప్పలేము. కానీ అక్కడ సంగతి ఏం జరిగిందని ఈ అల్లుడు, పెద్దల్లుడు వచ్చి వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు ఆయన మీద పడి పేక మీద తన నోరు పెట్టి మొత్తం పేగులు తీసి, అంటే నరాలు తీసినట్టుగా అంటే తినేసిందండి. అంటే మొత్తం కట్ చేసిందండి కుక్క, పెంచుకొని కుక్క. ఆడు మళ్ళీ ఎంత వానరు వచ్చేసి ఎంత గదిమిన వెళ్ళక ఆ వాడు మళ్ళీ అంటే మొత్తం చనిపోయిన దగ్గర వదలలేదండి. కర్చి చంపేసింది కుక్క అల్లుడిని. గన్ను తీసుకుని వచ్చాడు. లైసెన్స్ పెద్ద గొప్ప ధనవంతుల దగ్గర గన్ను ఉంటుందండి, లైసెన్స్ గన్ను ఉంటుంది. ఆ గన్ను తీసుకుని వచ్చి ఆ కుక్కని కాల్చేశాడండి. ఆ కాల్చేసరికి మెడికల్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ తీసుకుని అక్కడే సగం దారిలో చనిపోయాడండి. అంటే కుక్కని వెళ్ళి పెంచుకున్నప్పుడు ఈ కుక్కన ఎవరు గుర్తుపెట్టుకోలేకపోయింది? ఆ వానరు అల్లుడిని గుర్తుపెట్టుకోలేకపోయిందండి. ఎవడో దొంగ లేకపోతే ఎవడో బయట పడి చంపేసిందండి. పంది స్వభావం ఏంటిదండి? కుక్క ఎలాగైతే తన వాంతు తిరుగుతుందో పంది కూడా అంటే ఎప్పుడు కూడా పాపంలో ఉండడానికి ఇష్టపడుతుంది. అందుకు వాళ్ళకి ఎంత చెప్పినా వారు మారడానికి ఇష్టపడరండి. పంది స్వభావం గలవారు ఎంత చెప్పినా మారడానికి ఇష్టపడరండి. తిరిగి వారు ఏం చేస్తారంటే తిరగబడతారండి. పంది స్వభావం గలవారు అండి. దేవుని బిడ్డలారా, విలువైనది గొప్ప సంగతులు ఇది. మనము అంటే ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము. టైం ఉందా? సమయం అయిపోయిందా? సమయం ఉంటే ముందుకెళ్తాం, లేకపోతే ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది అనుకుంటాను. ఓకే, సరే. ఇంకా గొప్ప కుక్కలకు ఈ పందులకు ఎందుకు ఉదాహరణ చెబుతూ దేవుడు చెప్పాడు, యేసుప్రభువు చెప్పాడు అనేది నేను ముందుకి సమయం లేదు కనుక ఇక్కడ ముగించడం జరుగుతుంది. నేను చెప్తా. నెక్స్ట్, మన ధనాన్ని పరలోకంలో జమ చేసుకోవాలి, విలువైన ముత్యాలు సంపాదించుకోవాలి. మన ధనాన్ని ఖర్చు పెట్టి కూడా విలువైన ముత్యాలను సంపాదించుకోవాలి. ముత్యాలు అనగా దేవుని వాక్యములు అని స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. నాకు సమయం లేదు కనుక ఇక్కడ ముగించడం జరుగుతుంది. ఓకేనండి, చాలా సంగతులు ఉన్నాయి. ముందుకు మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ తండ్రి, నీ ఘనమైన, నీ అతి పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి. నీ విలువైన గొప్ప అయ్యా, మరి గొప్పవి ముత్యాలు కన్నా నాయన నీ వాక్యములు, నీ వాక్యము సంపాదించుకోవడానికి నాయన, ఆ వాక్యములు నాయన తండ్రి మేము కొనుక్కోవడానికి మేము ఎంతవరకు మేమేమి ఖర్చు పెడుతున్నాం? గృహకూడక పెట్టి అనేకులు పిలిపించి నా ధనాన్ని ఖర్చు పెట్టి అనేకులకు దేవుని వాక్యము, ఆ ముత్యాలు పంచిపెడతాను అనే మనస్తత్వం తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి. మీటింగులంట నేను ఖర్చు పెట్టి ప్రజలను పిలిపించి వాక్యము, ఆ వాక్యమనే ముత్యాలు పంచేటందుకు నేను నన్ను సమయం, నా ధనాన్ని నా సమయం ఇచ్చేటట్టు మీరు కృప చూపండి. ఎంత మీదతో మేము వాక్యం విన్నామో మందరకు తండ్రి బలపరచండి, స్థిరపరచండి, సరిచేయండి.
నీ విలువైన వాక్యములు మా హృదయంలో దాచుకుంటూ ఆ ప్రకారం మా బ్రతుకులు మార్చుకుంటూ నీకు మహిమకరంగా నీకు ఇష్టకరంగా ఈ భూమి మీద మేము బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. ఈ భూమి మీద ఎంత ధనం సమకూర్చుకొని అది వదిలిపోవలసింది ఒకరోజు కనుక ఆ ధనం కాదు కానీ మేము పరలోకంలో మేము ధనం సమకూర్చుకోవాలని నువ్వు చెప్పిన రీతిగా మేము ఎలా చేయుటకు మాకు బుద్ధి జ్ఞానం దయచేయము. వీళ్ళందరినీ దీవించి ఆశ్రయించమను. మహిమ ఘనత ప్రభావాన్ని నామను కల్పిస్తూ ఈ ప్రార్థన ఇప్పుడు కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడివే కొంచెం నాను తండ్రి. అందరికి వందనాలు. ఓకే మంచిది. కట్ అయిపోతుంది 3-4 సార్లు చేశాను.